కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వందల ఏళ్ల పురాతన పట్టాభిరామస్వామి దేవస్థానంలో కొలువుదీరిన సీతారాములకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఉన్న పట్టాభిరామస్వామి దేవాలయంలో ఈరోజు హిందువులు, ముస్లింలు కలిసి పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు భగవంతుని కూడా ప్రార్థించాను. మన ప్రాంతంలో ఏదైతే ఉందో బీటీపీ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత మనము తీసుకుంటున్నాం, మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు, అలాగే ఏదేమైనా కూడా భగవంతుని ఒకటే కోరుకున్నాం. వాళ్ళందరి తరఫున కూడా త్వరగా మా ప్రాంతానికి బీటీపీ నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేసి స్వామి శ్రీరాముల వారికి కోరుకోవడం జరిగింది.
ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకానికి నేను పట్టు వస్త్రాలతో మా ప్రాంతమైన కళ్యాణదుర్గ ప్రాంతానికి రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఎప్పుడు కూడా సుఖశాంతాలతో ఉండాలి, ఎప్పుడు కూడా వ్యవసాయం మీద ఆధారపడిన మన ప్రాంతం మంచి వర్షాలు రావాలని, అందరూ బాగుండాలని మన శ్రీరామచంద్ర వారిని ప్రార్థించడం జరిగింది. లక్ష పూలతో మన ముస్లిం సోదరులందరూ కూడా స్వాగతం పలికి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి దేవాలయం వరకు వచ్చి మన శ్రీరామచంద్రునికి మన పట్టాభిషేకంలో భాగంగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా మనం కూడా రాబోయే కాలంలో కూడా ముస్లిం సోదరులు ఏ రకంగా మన శ్రీరామ దేవాలయానికి వచ్చినా మనమందరూ కూడా మన మసీద్ అయినా ఏదో రంజాన్ కానీ బక్రీద్ కానీ మనమందరూ కూడా పాల్గొని మనం ఇదే రకంగా సంఘీభావం తెలిపితే